communication in client server. First client server system అంటే ఏంటంటే క్లయింట్ అనేవాడు ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తాడు సర్వర్కి. ఆ సర్వర్ అనేది ప్రాసెస్ చేసి క్లయింట్కి రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తాడు. అది క్లయింట్ సర్వర్ సిస్టమ్. ఇది 3 వేస్లో చేస్తాము. ఫస్ట్ సాకెట్, క్లయింట్ సర్వర్ సిస్టమ్ అనేది 3 వేస్లో చేస్తాం. ఫస్ట్ సాకెట్స్, సెకండ్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్ అండ్ థర్డ్ అండ్ పైప్స్. సాకెట్స్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ప్రాసెసర్స్ అనమాట. ఇదొక ప్రాసెసర్, ఇదొక ప్రాసెసర్. 2 ప్రాసెసర్ తీసుకుంటే ఈ రెండింటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ని చేయడం కోసం సాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ సాకెట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ అన్నమాట. అది సాకెట్. నెక్స్ట్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్. ఇది ఏం చేస్తామంటే ఫస్ట్ క్లయింట్ అనేవాడు ఒక ప్రాసెస్ని కాల్ చేస్తాడు. సో క్లయింట్ అనేవాడు ప్రోగ్రామ్ కాల్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ అనమాట పారామీటర్స్ని మెసేజెస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని మార్షలింగ్ అంటాము. నెక్స్ట్ ఆ క్లయింట్ సర్వర్ ఓఎస్ అనేది మెసేజ్ పారామీటర్స్ని సర్వర్ సెండ్ చేస్తుంది. సర్వర్ అనేది ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అది రిమోట్ ప్రొసీజర్ కాల్స్. నెక్స్ట్ పైప్స్ కూడా సేమ్ సాకెట్స్ లాగే కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ప్రాసెసర్స్ అనమాట. ఇందులో 2 డిస్క్రిప్టర్స్ ఉంటాయి పైప్స్లో, FT అంటే ఫైల్ డిస్క్రిప్టర్స్. FTF0 అనేది రీడ్ డిస్క్రిప్టర్స్కి యూజ్ చేస్తాము, రీడ్ ఆపరేషన్కి. అండ్ FTF1 అనేది రైట్ ఆపరేషన్కి యూజ్ చేస్తాము. అంతే. థ్యాంక్ యూ.